హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ప్రాక్టికల్స్. సో జువాలజీ ప్రాక్టికల్స్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో. సో చాలా మంది ఇప్పటికే రికార్డ్స్ అనేది స్టార్ట్ చేసే ఉంటారు, ప్రాక్టికల్స్ కూడా చేసే ఉంటారు. సో మనకి ఉన్న డౌట్స్ ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ అవుతుంది, అసలు రికార్డ్ షీట్స్ ఎలా రాయాలి. సో రికార్డ్ షీట్స్ స్టార్ట్ చేసినా సరే సో కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. రిటర్న్ పార్ట్ ఎలా రాయాలి, లేకపోతే ఏ మిస్టేక్స్ చేయకూడదు. సో రికార్డ్ కి ఉన్నది 5 మార్క్స్ అయినా సరే సో 5 మార్క్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి రికార్డ్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో దానికి రిలేటెడ్ గా కంప్లీట్ జువాలజీ ప్రాక్టికల్స్ అనేది ఎలా కండక్ట్ అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ గా చూద్దాం. సో ఒకవేళ మీరు ప్రాక్టికల్స్ కంప్లీట్ గా చేసినా, ఎవరైనా ప్రాక్టికల్స్ చేయడానికి మిస్ అయిపోయినా సరే సో ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఏ టాపిక్స్ అదే మనకి స్లైడ్స్, స్పాటర్స్, స్పెసిమెన్స్, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఏవే వస్తాయి అనేది కంప్లీట్ గా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ 4 రోమన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎగ్జామ్ ని జువాలజీ పేపర్ ప్రాక్టికల్స్ లో మీరు రాయడానికి 4 రోమన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ రోమన్ వచ్చేసి అబ్జర్వ్ ద డిస్ప్లేడ్ సిస్టమ్ ఆర్ అన్లేబుల్డ్ చార్ట్ మోడల్, ఐడెంటిఫై ద సిస్టమ్ అండ్ డ్రా లేబుల్ డయాగ్రామ్ అలాంగ్ విత్ ద పార్ట్స్. సో అంటే ఏంటంటే మనకి ప్రీవియస్ గా డిసెక్షన్స్ అయితే ఉండేవి. సో ఆ డిసెక్షన్ బట్టి మనం డిస్ప్లే చేస్తే మనకి మార్క్స్ అనేది వేసేవారు. సో ఇప్పుడు డిసెక్షన్స్ అనేది కంప్లీట్ గా లేదు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక అన్లేబుల్ చార్ట్, అంటే దాని మీద నేమ్ ఉండదు, పార్ట్స్ ఉండదు, ఓన్లీ ఒక డయాగ్రామ్ అనేది చార్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే రోమన్ నంబర్ 1 లో టోటల్ 6 మార్క్స్ ఆ రోమన్ నంబర్ 1 కి. సో ఆ డిస్ప్లే చేసిన చార్ట్ ఏదైతే ఉందో ఆ నేమ్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టోటల్ 9 చార్ట్స్ అయితే ఉన్నాయి. ఏంటి, ఎర్త్ వామ్ నుంచి 3 ఉన్నాయి, డైజెషన్, నర్వస్ సిస్టమ్, స్పోమథికం అండ్ ఎర్త్ వామ్. కాక్రోచ్ వచ్చేసి కాక్రోచ్ మౌత్ పార్ట్స్, కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్ నర్వస్ సిస్టమ్. తర్వాత సెకండ్ ఇయర్ హ్యూమన్ ఫిజియాలజీ వచ్చినప్పటికీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఆర్టీరియల్ సిస్టమ్. సో టోటల్ 9 చార్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 9 చార్ట్స్ లో నుంచి మీకు ఒక్క సిస్టమ్ అయితే డిస్ప్లే చేస్తారు. సో డిస్ప్లే చేసిన తర్వాత మీరు ఆన్సర్ లో రాయాల్సింది ఏంటంటే ఆన్సర్ షీట్ లో రోమన్ నంబర్ 1 అని పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని ఇస్తే హ్యూమన్/మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో అలా రాసినందుకు మీకు 1 మార్క్, ఐడెంటిఫికేషన్ కి 1 మార్క్. సో మీకు అక్కడ 1 మార్క్ అనేది వస్తుంది. తర్వాత డయాగ్రామ్. సో అక్కడ డయాగ్రామ్ అనేది మనం నీట్ గా వేయాలి. మనకు టోటల్ 6 మార్క్స్ అనేది రావాలంటే రోమన్ నెంబర్ 1 నుంచి డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ కి 3 మార్క్స్ అండ్ లేబులింగ్ వచ్చేసి లేబులింగ్ కి 2 మార్క్స్. సో లేబులింగ్ మినిమం 4 to 5 పార్ట్స్ అనేది లేబుల్ చేస్తే సరిపోతుంది. సో ఇది అయితే మీరు యూనిట్ అదే రోమన్ నంబర్ 1 నుంచి ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆ చార్ట్ ఏదైతే ఉందో దాని నేమ్ రాయాలి. నేమ్ రాసిన తర్వాత ఆ డయాగ్రామ్ కి అండ్ దాంతో పాటు లేబులింగ్ కి టోటల్ 6 మార్క్స్ అనేది వస్తుంది రోమన్ నంబర్ 1 నుంచి. సో నెక్స్ట్ రోమన్ నంబర్ 2 చూసుకున్నట్టయితే రోమన్ నంబర్ 2 వచ్చేసి టోటల్ మార్క్స్ అనేది 5 మార్క్స్ రోమన్ నంబర్ 2 నుంచి. సో ఇందులో మనకి ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్. సో 4 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 5 ఉండేది, దాంట్లో నుండి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే డిలీట్ చేశారు కాబట్టి సో 4 ఎక్స్పెరిమెంట్: ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్, ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్, ప్రెసెన్స్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్బుమిన్. సో 4 ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇస్తారు. సో మనకి క్వశ్చన్ కూడా సేమ్ ఇచ్చేస్తారు, ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్, ఐడెంటిఫై ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గివెన్ శాంపుల్ అని, లేకపోతే ఐడెంటిఫై గ్లూకోజ్, ఐడెంటిఫై లిపిడ్స్ అని. సో డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సో ఒక టోటల్ 3 to 4 శాంపిల్స్ అయితే పెడతారు. బీకర్స్ ఉంటాయి కదా, 3 to 4 శాంపిల్స్ అయితే పెడతారు. సో మనం 4 శాంపిల్స్ తోనే ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం. 4 శాంపిల్స్ నుండి చేసిన తర్వాత ఆ 4 లో అన్నిట్లోని శాంపిల్ అయితే ఉండదు, ఓన్లీ ఒక దాంట్లో శాంపిల్ ఉంటుంది. సో అది ఎందులో ఉన్నది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ టోటల్ 5 మార్క్స్ ఎలా డివైడ్ చేశారు అంటే ప్రిన్సిపల్ రాసినందుకు 1 మార్క్ అండ్ ప్రొసీజర్ 3 మార్క్స్, రిజల్ట్ 1 మార్క్. సో ఇక్కడ మనకి మెయిన్ రిటర్న్ పార్ట్ అన్నమాట. సో ఇక్కడ యూనిట్ రోమన్ నంబర్ 1 అయినా సరే డయాగ్రామ్ టోటల్ అండ్ రోమన్ నంబర్ 2 అయినా కంప్లీట్ రిటర్న్ పార్ట్. ప్రిన్సిపల్ కి 1 మార్క్ అండ్ ప్రొసీజర్స్ కి 3 మార్క్స్ అండ్ రిజల్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ బి లో ఉందనుకోండి, సో ద గ్లూకోజ్ ఈస్ ఐడెంటిఫైడ్ ఇన్ ద గివెన్ శాంపుల్ బి. సో అలా రిజల్ట్ రాస్తారు. సో ఆ రిజల్ట్ రాసినందుకు 1 మార్క్. ఇదైతే రోమన్ నంబర్ 2. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నంబర్ 3 ఏముంటుందంటే ఐడెంటిఫై ద స్పాటర్స్.
సో ఇక్కడ రోమన్ నంబర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టోటల్ 14 మార్క్స్ అనేది ఉంటుంది మనకి 30 మార్క్స్ లో. సో 14 మార్క్స్ అనేది మనకి రోమన్ నంబర్ 3 నుంచే వస్తుంది కాబట్టి, సో ఇక్కడ మనకి టోటల్ 7 పెడతారు. దాంట్లో స్పాటర్స్ ఉంటాయి, స్పెసిమెన్స్ ఉంటాయి, అండ్ దాంతో పాటు స్లైడ్స్ కూడా ఉంటాయి. సో అవి ఆ 7 దేంట్లో నుండి వస్తున్నాయి చూద్దాం. మనకైతే చాలా డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు జువాలజీ రికార్డ్ చూడగానే టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందో, ఇన్ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇన్ని వాటికి రిటర్న్ ప్రాక్టీస్ చేయాలి అనేది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే టోటల్ 7 దేంట్లో నుంచి వస్తుంది అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఏ దాంట్లో ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్. సో ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ అనేది మనకి ఓన్లీ 5 ఉన్నాయి. సో 5 లో నుంచి ఒకటి వస్తుంది, అమీబా, పారామీషియం, యుగ్లినా, హైడ్రా, లివర్ ఫ్లూక్. సో 5 స్లైడ్స్ లో నుంచి ఒక స్లైడ్ అనేది పెడతారు. మీరు ఏ అనేది సో టోటల్ ఎలా డిస్ప్లే చేశారు కదా 7. సో ఫస్ట్ మీరు ఏ చూడగానే ఆ 5 నేమ్స్ అనేది మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. ఆ 5 నేమ్స్ మన మైండ్ లో స్ట్రైక్ అయిన తర్వాత దాంట్లో నుండి ఏంటనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ తర్వాత బి నుంచి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్. సో ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ అనేది యూస్పాంజియా నుంచి లీచ్ వరకు ఉంటుంది. అండ్ సో మీరు బి అంటే మీరు ఈ యూస్పాంజియా టు లీచ్ వరకు ఉన్న నేమ్స్ అనేది స్ట్రైక్ చేసుకుని ఇవైతే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యూస్పాంజియా, ఒరీలియా, ఆస్కారిస్, అవన్నీ లీచ్, నీరీస్. సో ఈజీగా మనం స్పెసిమెన్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. నెక్స్ట్ సి నుంచి సేమ్ ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్. సో వీటిలో నుండే స్కోలోపెండ్రా నుంచి ఆస్టీరియాసిస్ వరకు వస్తుందన్నమాట, ఆస్టీరియాస్ వరకు. నెక్స్ట్ బి నుంచి హిస్టలాజికల్ స్లైడ్స్. సో హిస్టలాజికల్ స్లైడ్స్ లో కూడా మనకి టిష్యూస్ ఉన్నాయి కాబట్టి బ్లడ్ స్మియర్ అని, బోన్ అని, కోలంనార్ ఎపిథీలియం అని. సో దాంట్లో నుంచి ఒకటి వస్తుంది డిలోని. సో స్లైడ్స్ హిస్టలాజికల్ డి అంటే మీరు ఆ స్లైడ్స్ అనేది సో ఆ నేమ్స్ అనేది మీ మైండ్ లో స్ట్రైక్ అయిన తర్వాత అది ఏ స్లైడ్ కొంచెం ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఈలో ఏమొస్తుందంటే వర్టిబ్రేట్ స్లైడ్స్. సో వర్టిబ్రేట్ స్లైడ్స్ అనేది మనకి ఇప్పుడు చాలా సింపుల్, ఎందుకంటే ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి. టెస్టిస్, ఓవరీ, కిడ్నీ. సో ఈ 3 లో నుంచి ఒకటైతే వస్తుంది వర్టిబ్రేట్ స్లైడ్స్ లోని. అండ్ ఎఫ్ అంటే వర్టిబ్రేట్ స్పెసిమెన్స్, జీ కూడా వర్టిబ్రేట్ స్పెసిమెన్స్, ఎందుకంటే ప్రీవియస్ గా వర్టిబ్రేట్ జీలో. సో ఈ జీలోనే మనకి జాయింట్స్, ఆ జాయింట్స్ నుంచి ఒకటైతే వచ్చేది. సో ఇప్పుడు జాయింట్స్ అనేది లేదు కాబట్టి సేమ్ వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ నుంచే వస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫిషెస్ వస్తాయి అండ్ లాస్ట్ లో వచ్చేసి మనకి పీజియన్ అని, స్నేక్స్ ఉన్నాయి కదా వాటిలో నుంచి ఒకటి వస్తుంది. పైన అయితే ఫిషెస్ నుంచి వస్తుంది. సో ఇదైతే మనకి టోటల్ 7 స్పెసిమెన్ స్లైడ్స్ అవన్నీ. సో దేంట్లో నుండి ఏది వస్తుంది అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చూసినట్టయితే మనకి టోటల్ డయాగ్రామ్ అండ్ ఐడెంటిఫికేషన్ కి ఎన్ని మార్క్స్ వస్తాయంటే, సో మనం స్పోటర్స్ అనేది డిస్ప్లే చేస్తారు కాబట్టి సో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మీరు ఏ నుంచి జీ వరకు ఆల్ఫాబెట్స్ రాసేయండి, ABCDEFG అని. సో ఆల్ఫాబెట్స్ రాసేసి రోమన్ నంబర్ 3 అని వేసేస్తారు. సో మీరు చూడడానికి వెళ్ళినప్పుడు ఏ దగ్గర మీకు ఏ ఐడెంటిఫై చేశారు, బి దగ్గర ఏ ఐడెంటిఫై చేశారు. సో టోటల్ 7 రాస్తారు. అలా ఐడెంటిఫై చేసినందుకు ఈచ్ స్పాటర్ కి వచ్చేసి ½ మార్క్, ఈ స్పాటర్ కి ½ మార్క్. అండ్ లేబుల్ డయాగ్రామ్. సో మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు కిందన ఏ అని పెట్టి దాని నేమ్ రాస్తారు. రాసిన తర్వాత లేబుల్డ్ డయాగ్రామ్ కి ½ మార్క్, ప్రతి స్పాటర్ కి ½ మార్క్. అండ్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్. సో ఐడెంటిఫికేషన్ పాయింట్స్ కి మినిమం 4 రాయండి. ఆ 4 పాయింట్స్ కి 1 మార్క్ అయితే వస్తుంది. సో టోటల్ ఒక స్పాటర్స్ కి 2 మార్క్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్. ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం ఇచ్చారు. సో పారామీషియం నేమ్ ఐడెంటిఫై చేసినందుకు ½ మార్క్ అండ్ దాని డయాగ్రామ్ లేబులింగ్ చేసినందుకు ½ మార్క్ అండ్ దాంతో పాటు పాయింట్స్ రాసినందుకు 1 మార్క్. సో అలా 2 మార్క్స్ మరి టోటల్ 7 × 2 14 మార్క్స్ అనేది వస్తుంది ఈ రోమన్ నంబర్ 3 నుంచి. నెక్స్ట్ రోమన్ నంబర్ 4 రికార్డ్. సో రికార్డ్ కి మనకి 5 మార్క్స్. సో రికార్డ్ అనేది మనకి టోటల్ 30 మార్క్స్ వస్తుందా లేదా అని డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుకొని వెళ్తాం కాబట్టి ఈ స్పెసిమెన్స్ అనేది ఐడెంటిఫై చేయడం ఈజీ. సో మినిమం 4 పాయింట్స్ అలా రాస్తే మార్క్స్ అనేది వస్తుంది. సో మనకి 30 మార్క్స్ రావాలి అంటే రికార్డ్, మన రికార్డ్ ని సో మొత్తం కొంత అపోహ అయితే ఉంటుంది ఏంటంటే రికార్డ్ అనేది ఎవరు చెక్ చేయరు, సో ఈజీగా 5 మార్క్స్ వేసేస్తారు అనేది. సో అలాంటిదైతే ఏముండదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రికార్డ్ చూడకుండా మార్క్స్ వేయడం అలాంటిదైతే ఏముండదు. సో రికార్డ్ చెక్ చేస్తారు. రికార్డ్ చెక్ చేసి నీట్ గా సో అన్ని డయాగ్రామ్స్ ఉన్నట్టయితే మీకు 5 మార్క్స్ వస్తుంది. కొంతమంది ఏంటంటే మధ్య మధ్యలో
నేను చూసిన దాని ప్రకారం లాస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ లో సో రికార్డ్ అయితే బైండ్ చేసి కంప్లీట్ గా ఉంటుంది, కానీ దాంట్లో డయాగ్రామ్స్ వేయరు, కొంతమంది రిటర్న్ పార్ట్ రాయరు అండ్ అరేంజ్మెంట్ సరిగ్గా ఉండదు. సో మెయిన్ మనకి బైపీసీ స్టూడెంట్ అనగానే మనకి ఉండాల్సిన డిసిప్లిన్ డయాగ్రామ్స్ అని నీట్ గా వేయడం, రికార్డ్ నీట్ గా రాయడం. సో అది మెయిన్ అదే కాబట్టి సో రికార్డ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దానికోసం రికార్డ్ నీట్ గా రాయండి, అన్ని షీట్స్ పోయండి, ఏది స్కిప్ చేయకుండా. సో ఆర్డర్ లో చక్కగా పెట్టండి, రికార్డ్ మనకి 5 మార్క్స్ అనేది వస్తుంది. ఇది అయితే ప్యాటర్న్. సో నెక్స్ట్ మనం ఇలా ఏవైతే టాపిక్స్ డిలీట్ చేసేసారో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ కి రికార్డ్ బైండ్ చేసేటప్పుడు మీ రికార్డ్ మీరు ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చూద్దాం. సో నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్మీడియట్ రికార్డ్ అయితే లేదు, నాది జువాలజీ రికార్డ్ ఉంది ఎంఎస్సి. సో అది చూపిస్తాను, మీకు తెలిసిన ఒక డయాగ్రామ్ అంటే ఒక స్పెసిమెన్ ని చూపిస్తాను. సో దాన్ని బట్టి రికార్డ్ నీట్ గా ఎలా ఉండాలి అనేది మనం ఇలా ఓపెన్ చేయగానే సో మనకు తెలియాలి రికార్డ్ అనేది నీట్ గా ఉందా లేదా అని తెలిసిపోతుంది. సో చూడండి, ఇప్పుడు రిటర్న్ పార్ట్ ఎలా రాయాలని నాకు 2-3 అడిగారు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది యాస్కారిస్ మేల్ అండ్ ఫీమేల్ డయాగ్రామ్ ఉంది దీంట్లో. చూడండి, సో ఇక్కడ మీరు ఎలా రికార్డ్ ఫైల్ చేయాలి. సో ఫస్ట్ మీరు సెంటర్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఒక ముందు లైన్స్ కొట్టండి, మీ ఫ్రీ హ్యాండ్ తో రాసేయద్దు. సో ఒక లైన్ కొట్టి మీరు రాస్తారన్నమాట నేమ్ అనేది. సపోజ్ యాస్కారిస్ ఉంది కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను, యాస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని రాస్తారు. అండ్ ఇక్కడ మీరు ఉంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్, సో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కార్నర్ కి లైన్స్ కొట్టేసి క్లాసిఫికేషన్ రాయండి. సో ఇక్కడ రాయడం లేకపోతే కింద రాయడం అలాంటివి ఏం చేయకుండా సో నీట్ గా కనిపించడానికి నేమ్ రాసిన పక్కన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక 4 to 5 లైన్స్ కొట్టేసి క్లాసిఫికేషన్ రాస్తారు. అండ్ సెంటర్ లో డయాగ్రామ్ వేయండి, పైకి వేసేయడం లేకపోతే కిందకి వేసేయడం కాకుండా సెంటర్ లో డయాగ్రామ్ వేసి అండ్ లేబులింగ్ మొత్తం ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, సో ఏదైనా ఒక సైడ్ నీట్ గా వచ్చేలాగా ఇలా నీట్ గా రాయండి. ఓకేనా? సో ఇది మీరు డయాగ్రామ్ పార్ట్ కి ఇలా డిస్ప్లే ఇలా మీరు డ్రా చేయండి. అండ్ రిటర్న్ పార్ట్ కి వచ్చేసరికి ఇక్కడ నేను రాసినట్టుగా సో ఇక్కడ ఉంది కదా హెడ్డింగ్ పెడతారు, హెడ్డింగ్ పెట్టేసి దాంట్లో వచ్చిన రిటర్న్ పార్ట్ మొత్తం రాస్తారు అనమాట. సో ఇలా మీరు రిటర్న్ పార్ట్ అండ్ దాంతో పాటు డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేయాలనేది. సో ఇప్పుడు అయితే మీరు అరేంజ్మెంట్ ఎలా చేస్తారు. సో కొంతమంది ఇప్పుడు మీకు హెడ్డింగ్స్ కోసం అడుగుతున్నారు. సో హెడ్డింగ్స్ ఎలా రాయాలి అంటే ఇక్కడ మనం రాయాల్సిన హెడ్డింగ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్నారు కదా చూసారా. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి అన్లేబుల్డ్ చార్ట్స్ అని హెడ్డింగ్ పెడతారు, సెకండ్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్స్ అని హెడ్డింగ్ పెడతారు. హెడ్డింగ్ అంటే ఏం లేదు, ఒక ఎంటీ షీట్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను ఏం రాశాను, ప్రోటోజోవన్స్ అని రాశాను. సో ప్రోటోజోవన్స్ అనే ప్లేస్ లో మీరు ఎక్స్పెరిమెంట్స్ అని రాయొచ్చు, లేకపోతే అన్లేబుల్డ్ చార్ట్స్ అని రాయొచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏముంది ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్, సో అదొక షీట్ లో మీరు ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ అని ఇలా రాయాలి. సో ఇక్కడ మీరు కలర్ పెన్స్ అయితే యూజ్ చేయొచ్చు, బట్ రిటర్న్ పార్ట్ రాసేటప్పుడు మాత్రం ఓన్లీ పెన్సిల్, రిటర్న్ పార్ట్ రాసినప్పుడు ఓన్లీ పెన్సిల్ మాత్రమే యూజ్ చేయండి. కానీ ఇక్కడ మనం కలర్ పెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత హెడ్డింగ్ ఏం పెడతారు, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ అయిపోయింది, ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ అండ్ హిస్టలాజికల్ స్లైడ్స్. సో ఇక్కడ మాత్రం మీరు 2 ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ అని పెట్టక్కర్లేదు, సో అంతా ఒక్కదానిలాగానే పెట్టేయచ్చు. అండ్ హిస్టలాజికల్ స్లైడ్స్, వర్టిబ్రేట్ స్లైడ్స్, వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ అండ్ వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ అండ్ లాస్ట్ లో రికార్డ్. సో ఇవైతే మీరు హెడ్డింగ్స్ రాయాల్సింది. ఇలా మీరు మీకు నీట్ గా రాయడం వచ్చైతే ఫ్రీ హ్యాండ్ తో రాయొచ్చు, లేకపోతే స్టెన్సిల్ యూజ్ చేసి ఇలా కూడా మీరు రాయొచ్చు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇండెక్స్. సో లాస్ట్ లో మనం రికార్డ్ మొత్తం అయిపోయాక ఆర్డర్ లో పెట్టేటప్పుడు ఇండెక్స్ ఉన్నది కదా, సో ఇండెక్స్ ఇలా నీట్ గా రాయండి. సో మనం ఫస్ట్ రికార్డ్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఇండెక్సే కాబట్టి సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, మనకి ఫస్ట్ రికార్డ్ లో వచ్చేది ఏంటి, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ పెడతారు అండ్ డేట్ వేస్తారు అండ్ రోమన్ నంబర్ సీరియల్ నంబర్ వేస్తారు అండ్ దాంట్లో ఉన్న 5 నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ దాంట్లో ఉన్న స్పెసిమెన్స్ అన్ని రాస్తారు. తర్వాత వచ్చేసి వర్టిబ్రేట్ హిస్టలాజికల్ స్లైడ్స్ అని పెడతారు, దాంట్లో వచ్చే నేమ్స్. సో మీరు ఇలా మొత్తం రికార్డ్ నీట్ గా ఫైల్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ లో వచ్చేసి ఇక్కడ నేను మెడికల్ పారాసైటాలజీ అని రాసినట్టు మీరు జువాలజీ రికార్డ్ లేకపోతే బాటనీ రికార్డ్. సో ఫస్ట్ పేజ్ లో ఇలా రికార్డ్ ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేయగానే మీకు జువాలజీ రికార్డ్ అని రాయండి.
అది అయిపోయిన తర్వాత మీరు సర్టిఫికేట్ పెడతారు. సర్టిఫికేట్ పెట్టేసిన తర్వాత ఇండెక్స్ పెడతారు. ఇండెక్స్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ అని స్టార్ట్ చేసి రిమైనింగ్ యాజ్ యూజువల్ ఎండ్ వరకు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయగానే మనకి ఎంటీ షీట్ అనేది కనిపిస్తుంది. ఎంటీ షీట్ కనిపించాక ఇలా సో డయాగ్రామ్ ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ ఉంటుంది, రైట్ సైడ్ రిటర్న్ పార్ట్. సో ఓపెన్ చేయగానే ఇలా డయాగ్రామ్ రిటర్న్ పార్ట్ కనిపించాలి. ఇలా మీరు రికార్డ్ అయితే అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది. సో ఈ ఆర్డర్ బట్టి మీరు ఒకవేళ ప్రాక్టికల్స్ చేయకపోయినా ఎగ్జామ్ కి రాయడానికి ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్ జువాలజీ ప్రాక్టికల్స్ కి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీకు నా వీడియోస్ కనుక యూస్ఫుల్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కింద కామెంట్ చేసి అడిగితే నేను మీకు రిప్లై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.